ఇటీవల జరిగిన ఎన్నికల్లో మోడీ ఓడి గెలిచాడని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. గతంతో పోలిస్తే మోదీ క్రేజ్ తగ్గిందన్నారు. నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు సహకారంతో మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రంలో రేవంత్ ఒంటెద్దు పోకడ్లతో పాలన చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ను ప్రపంచంలోనే గొప్ప నగరంగా మారుస్తానని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఓడి గెలిచాడు తప్ప ఆయన నైతికంగా ఓడిపోయాడు. రెండు ప్రాంతీయ పార్టీపై ఆధారపడి నడుపుతా ఉన్నాడు. నితీష్లను ఏ ఇష్యూ వస్తుంటే ఆ ఇష్యూ పైన ఎక్స్పోజ్ చేయకుండా దాన్ని డైవర్ట్ చేసే ఉద్దేశంతో పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు. పొలిటికల్ గేమ్గా కావాల్సింది లోన్లు రద్దన్నారు, ప్రకటించారు, దానికి లోపాలు ఉన్నాయి. లోపాలు సవరించాల్సిందే. అందరికీ ఇవ్వమని మేము కోరుతున్నాము. దాని మీద ప్రాబ్లం కాదు. తర్వాత హైడ్రా వచ్చింది, కోలుగొడుతున్నారు. కోలుగొట్టడం అంటే అకౌంట్ షెడ్యూల్ కోలుగొట్టడం మనకు అభ్యంతరం లేదు. కానీ వాళ్ళు మోసపోయినటువంటి ఇంటి ఓనర్లు వాళ్ళ ఇల్లు పడగొడితే వాళ్ళకి నష్టపరిహారం కానీ చేయాలి. లేకపోతే చెరువులు కొంటలలో యాక్షన్ తీసుకోవచ్చు, కానీ మిగతా పైన రిటర్న్ చేసుకోవచ్చు. దాని విషయం కూడా కొంచెం ఆలోచించుకోవాల్సి వస్తుంది. మూడవది, డెవలప్మెంట్ పైన ఎక్కువ హామీలు ఇస్తున్నారు. ఈయన ప్రపంచంలో లేనటువంటి సిటీని చేస్తానని ఈయన అంటాడు. ఇంత ఎక్కువ మాట్లాడే వల్ల వాగాడంపరం ఎక్కువ అయ్యే వల్ల నష్టం వస్తుంది. దాన్ని జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది. పరిమాణం చక్కగా చేసుకోమని చెప్తాం. అందరూ కలుపుకోవాలి కదా. బీజేపీకి వ్యతిరేకంగా ఫైట్ చేసుకుంటే వ్యతిరేక శక్తులు కలుపుకోకుండా నేను ఒకటే చేస్తాను చెప్పేసి ఒంటరి పోగొట్టడం కరెక్ట్ కాదు.